ఈ వీడియో కొంతమంది ఆడవాళ్ళకు మాత్రమే. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి ఆస్తిలో వాటాలు అడుగుతున్నారు, భాగం అడుగుతున్నారు. భాగం ఇవ్వకపోతే కేసులు పెట్టడాలు, కోర్టుకు వెళ్ళడాలు కూడా చేస్తున్నారు. అమ్మ తల్లులారా, భాగం తీసుకోండి. ఆ భాగంతో పాటు మీ అమ్మ మీ నాన్న చేసిన అప్పులు కూడా పంచుకొని, అక్కడ ఎంత అప్పులు చేశారో ఆ అప్పులు కట్టుకొని భాగం తీసుకోండి. మీ అన్నదమ్ముళ్ళు ఆ ఆస్తులు సంపాదించే క్రమంలో మీ నాయన గాని, మీ అన్న గాని, మీ తమ్ముడు గాని ఆ ఆస్తులు సంపాదించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో మాటలు పడి, కష్టపడి సంపాదించి, ఈ సంపాదించే క్రమంలో ఎన్నో పోలీసులు కేసులు పెట్టించుకొని, ఎన్నో కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తి సంపాదించుకుంటే, ఆస్తి ఈరోజు నువ్వు భాగం కావాలని చెప్పంటున్నావు. చిన్నప్పటి నుంచి నేను కని, పెంచి, సాగి, నీకిష్టమైనది అన్నీ పెట్టి, నీకు పెళ్లి చేసి, నీకు మంచిగా అన్నీ సకలంగా అన్నీ మీకు చేసి పంపిస్తే, లాస్ట్‌కి మీ అమ్మగారి ఇంటికి పైన నువ్వు కేసు పెట్టి కోర్టుకెళ్ళేసి ఆస్తులు అడుగుతున్నావా? ఆ! ఆ ఆస్తులు సంపాదించే క్రమంలో మీ నాయన గాని, మీ అన్న గాని, మీ తమ్ముడు గాని పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఉంటారు. గొడవలు పడి ఉంటారు. కొట్లాడి ఉంటారు. సరే, ఒక పని చేయండి. ఈసారి ఎప్పుడైనా మీరు ఆస్తి కావాలనుకున్నప్పుడు, మీ అన్నకి గాని, మీ తమ్ముడికి గాని, మీ నాన్నకి ఏదైనా గాని కేస్ అయ్యుండి, వాళ్ళు జైలుకి పోవాల్సొచ్చినప్పుడు, లేదు, 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 ఆ ఆస్తిలో మాకు భాగం ఉంది. మా అన్నతో పాటు, మా తమ్ముడితో పాటు, మా తండ్రితో పాటు మమ్మల్ని కూడా బొక్కలేయండి. బొక్కలోంచి బయటకొచ్చిన తర్వాత మేమందరం పంచుకునేది. కాబట్టి ఆస్తి అయినా, అప్పు అయినా, జైలు శిక్ష అయినా అందరికీ సమానంగా ఎయండి. ఏ రోజున మేము పంచుకుంటాం అనే మాట చెప్పండి. సిగ్గుండాలి ఎవరైనా చెప్తారో. తల్లిదండ్రుల ఆస్తిలా నిజంగా చెప్పాలంటే దీన్ని ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవడో గానీ, వాడికి మాత్రం ఆడపిల్లకాయలు మాత్రం పుట్టుండరు. ఎందుకంటే, లేదు గాబట్టి ఇదేమన్నా అన్నాం నాకైతే తెలీదు అసలు ఈ చట్టం ఎవరు తీసుకొచ్చారో నాకు తెలీదు గానీ, ఆ చట్టం తీసుకొచ్చోడికి మాత్రం సలాం కొట్టాల. నాకు అర్థం కావట్లేదు. ఆస్తి అయినా, అప్పయినా, బాధ్యతలైనా అన్నీ సమానంగా తీసుకుంటే మీరు అడగొచ్చు. అదేం లేదు. డబ్బు మాత్రమే కావాల. అప్పులు మాకొద్దు, బాధ్యతలు మాకొద్దు. రేపు నీకు ఆడపిల్లలున్నారు గదా! రేపు నీ పిల్లలు నీ మీద కేసు పెడితే, మీ మొగుడి మీద నీ మీద కేసు పెడితే, నీకు తెలుస్తది ఆ రోజు బాధ. ఈరోజు నువ్వు అడిగే స్థాయిలో ఉండవు. రేపు ఇచ్చే స్థాయికొచ్చినప్పుడు నీకు ఆ బాధ తెలుస్తది. సిగ్గుండాలి ఎవరైనా గాని. ఈ తల్లిదండ్రుల ఆస్తులు అప్పులు అడిగే వాళ్ళ ఆడోళ్ళకి. అమ్మాయి తప్పుగా అనుకోవద్దు. ఇది కొంతమందికి మాత్రమే.